అమ్మ నాడుకొడతావు దోశ ఇవ్వరా రెయిన్బో దోశ అది హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టిఫిన్ సెంటర్ వ్లాగ్ చూద్దాము. మనము నిన్న ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మా అంకమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము మా మేనమామ గారి ఇంటి దగ్గర అని చెప్పేసి అన్నాం కదా. మన జర్నీ వ్లాగ్లో భాగంగా 5-6 సిరీస్ వస్తాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఎస్టర్డే వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా వీడియోస్లో మీకు కుకింగ్ వీడియోసా వ్లాగ్సా ఏం నచ్చుతాయి అనేది కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను మాడిఫై చేసుకుంటాను. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లైఓవర్ గుంటూరు అరండాల్పేట రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. 40 years బ్యాకే ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉండేదండి. గుంటూరులో ఒక కోచింగ్ సెంటర్స్ కానీ ట్యూషన్స్ కానీ అన్నీ కూడా బాగా ఎక్కువగా ఉండేవి. ఉమ్మడి రాష్ట్రాల నుంచి కూడా గుంటూరు విజయవాడ ఎక్కువగా వచ్చేవారు. Your destination will be on the left. Your destination is on the left. టిఫిన్ సెంటర్కి వచ్చేసాము. ఈ పద్మజ టిఫిన్ సెంటర్ మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్, ఇంకా చెప్పాలంటే రమేష్ హాస్పిటల్ పక్క సందులో అని చెప్పచ్చు. నగరంపాలెం, గుంటూరు. క్రౌడ్ చూసారా ఎలా ఉందో. 7:15 అయింది. ఇంత మార్నింగే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఎస్పెషలీ ఫ్రైడే సండే ఎక్కువగా క్రౌడ్ ఉంటారంట. రెగ్యులర్ డేస్లో డైలీ చికెన్ కర్రీ ఉంటుందంట, కానీ ఫ్రైడే సండే రాగి సంగటి, పాయ, తలకాయ కర్రీ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు, నాటుకోడితో పాటు. ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్లో రెయిన్బో దోశ ఫేమస్ అంట. అంటే దీన్నే మిక్సింగ్ దోశ అని కూడా పిలుస్తారంట. జొన్నలు, రాగులు, బీట్రూటు, పుదీనా, క్యారెట్, పెసర ఇవన్నీ కలిపి మిక్సింగ్ దోశ ప్రిపేర్ చేస్తారు. ఆ బ్యాటరు చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. అమ్మ నాటుకోడితో దోశ ఇవ్వరా. చికెన్ కర్రీ రావాలి బాజీ ఫ్రై. ఇప్పుడు మనం చూస్తున్నదే మిక్సింగ్ దోశ. జొన్నలు, రాగులు అలాగే క్యారెట్, బీట్రూట్ తోటి ప్రిపేర్ చేస్తారు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. రెగ్యులర్ టిఫిన్స్కి వచ్చేసరికి ప్లెయినట్టు, ఇడ్లీ, గారె, పుణుకులు, పూరి ఇవన్నీ ఉంటాయంట. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. డైలీ చికెన్ కర్రీ ఉంటుందంట, కానీ ఫ్రైడే సండే పాయ, పరోటా, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చిల్లీ చికెను, నాటుకోడి, తలకాయ కర్రీ ఇవి కూడా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెయిన్బో దోశ 30 రూపీస్ తీసుకుంటారు. 2 eggs అంటే డబల్ ఎగ్స్ వేసి అట్టు వేస్తే కనుక 50 రూపీస్ తీసుకుంటున్నారు. పాపారావు గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏముంటాయనేది. తలకాయ కూర, నాటుకోడి, కిచిడి, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బటర్ చికెను, నీటి చికెను, అవి ఉంటాయి. అట్టు, ఇడ్లీ, పూరి, గారె. పద్మజ టిఫిన్స్ అధినేత పాపారావు గారు ఇవి 32 years బ్యాక్ వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారంట ఈ టిఫిన్స్.
ఇప్పుడు ఇతను కంటిన్యూ చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు 28 ఇయర్స్ నుంచి. క్వాలిటీ ఇవ్వడానికే చూస్తాం మేము. రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఈ చికెన్ కర్రీకే మీకు చెప్పాలంటే కనుక గసగసాలు అవిను నెంబర్ 1 క్వాలిటీ యూజ్ చేస్తాము. అవే బాగా ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు. ఈ టిఫిన్స్కి వచ్చే వారి నుండి ఫీడ్బ్యాక్ షేర్ చేస్తాను. ఇక్కడ ఈ పిల్లల్ని అడిగినప్పుడు సూపర్గా ఉంది టేస్ట్, మేము ఫస్ట్ టైమే వచ్చాము అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, అతను రెగ్యులర్గానే వస్తూ ఉంటారట టిఫిన్స్కి. చాలా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్తో పాటు కాస్ట్ కూడా అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా 10 to 15 minutes టైం టేకింగ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. కీమా దోశ కూడా చాలా టేస్ట్ బాగుంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నదే కీమా దోశ. చట్నీల విషయానికి వస్తే కనుక కొబ్బరి, టమాటా, పుదీనా, అల్లం పచ్చడితో పాటు షేర్వా కూడా ఇస్తున్నారు. చికెను గారెలు అంటే చాలా బాగా లైక్ చేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంది. అంతకంటే ప్రెషస్ ఏమనిపించిందంటే, ఇందాక మనం ముందు వీడియోలో పిల్లలతో మాట్లాడాము టేస్ట్ ఎలా ఉంది ఏంటనేసి. అంటే మేము ఫస్ట్ టైమే వచ్చామన్నారు కదా, వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ సెల్ఫీ కోసం మొబైల్ తీసుకుని వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ మంచి బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ చిల్డ్రన్ వాళ్ళిద్దరూ బ్రదర్స్ అంట, మంచి మెమరీ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి మళ్ళీ వచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ. మీలో ఎవరైనా ఆల్రెడీ మేము ఈ పద్మజ టిఫిన్స్లో టేస్ట్ చేసాము అంటే కనుక కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎవరైనా గుంటూరు వెళితే కనుక టేస్ట్ చేయొచ్చు. 100% బాగుంది. అసలు రైనీ మార్నింగ్ ఏమో ఇంకా చాలా స్పైసీగా చాలా టేస్టీగా అనిపించింది. మన విలేజెస్లో ఈ అమ్మవారి జాతరలు ఇలా జరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. రేపటి వీడియోలో చూద్దాము. మా అన్నయ్య వాళ్ళ ఊరు వెలగపూడిలో పోలేరమ్మ తల్లి ప్రతిష్ఠ జరుగుతుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ